ప్రతిపక్ష హోదా నీకు బై మిస్టేక్ కూడా రాదు జగన్ అంటూ ఆయన బయటకు వచ్చి మాట్లాడిన మాటలు ఇప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే 11 సీట్లకే ప్రతిపక్ష హోదాని అడగడానికైనా కనీసం ఉండాలి అన్నట్టుగా జనాలు కూడా మాట్లాడుతున్నారు. కనీసం మాకు 21 వచ్చాయి అంటే 18కే ఇచ్చేస్తారు. అది కాకుండా అంటే మీకు ఒక అర్హత ప్రజలు ఇవ్వనప్పుడు మీరు గవర్నమెంట్ని ఎన్నిసార్లు అడిగినా మేము ఇవ్వము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దాని గురించి ఖచ్చితంగా ఇప్పుడు ఒక ప్రతిపక్ష హోదా అంటే దానికి ఒక అర్హత ఉండాలి. సో ఇప్పుడు వైకాపా పరిస్థితి ఎట్లా ఉందంటే మనము అసలు అర్హతకు మించిన అసలు ఆ దరిదాపుల్లో కూడా వాళ్ళకి సీట్లు లేవు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా అనేది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, కేంద్రమో ఎవరో ఇచ్చేది కాదు. మీ రాష్ట్ర ప్రజలే మీకు ఇవ్వాలి. వాళ్ళు మీకు అర్హత లేదని వాళ్ళ ఓట్లతో చెప్పినప్పటికీ మీరు ఎందుకు ఇంకా కూడా పోరాడుతున్నారు? అదేవిధంగా మనం చూసుకుంటే ఆయన ఒక పాయింట్ తీసుకొస్తున్నాడు. ఎప్పుడు చూసినా కూడా నాకు 40% ఓట్ షేరింగ్ వచ్చింది, 40% ఓట్ షేరింగ్ వచ్చింది, నాకెందుకు ఇవ్వరు అంటే 40% ఓట్ షేరింగ్ ఎవరికి కావాలి? సో ఓట్ షేరింగ్ అనేది మన జర్మనీ కానీ అమెరికా అక్కడ సైడ్ మనం చూసుకుంటే వాళ్ళు ఓట్ షేరింగ్ని బట్టి సీట్ అని డివైడ్ చేస్తూ ఉంటారు. కానీ మన రాజ్యాంగం ప్రకారం, మన రాజ్యాంగంలో ఉన్న నిబంధనల ప్రకారం ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా సీట్లు రావాల్సిందే. ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే ఖచ్చితంగా ఒక 18 కావచ్చు, 21 సీట్లు మాత్రం కన్ఫర్మ్గా ఉండాల్సిందే. సో అప్పుడు మీకు 11 సీట్లే ఉన్నప్పటికీ ఎందుకు ఇస్తారు ప్రతిపక్ష హోదా? ఎప్పుడు చూసిన అసెంబ్లీలోకి వచ్చి నిజానికి 18 సీట్లు ఒరిజినల్గా రావాలి. ఎందుకంటే అది ఒక 18 అనేది బేసిక్ నంబర్. దానికంటే తక్కువ వచ్చే అసలు ఇవ్వడానికి ఒక్క ఓటు తక్కువ వచ్చినా కూడా ఇవ్వరు. బై మిస్టేక్ 17 వచ్చినా కూడా ఇవ్వరు అనమాట. 18 అంటే 18 రావాల్సిందే ఖచ్చితంగా. సో మరి అంత ఆల్మోస్ట్ ఒక 6 ఓట్స్ 6 నియోజకవర్గాలు తక్కువ ఉంది. మరి అలా ఎలా అడుగుతారు అసలు? అదే కాకుండా గవర్నర్ ముందు అలా మాట్లాడడం సరికాదు. ఆయన కూడా పట్టించుకోలే. ఆయన ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు. స్పీచ్ ఇస్తున్న క్రమంలోనే వాళ్ళకి ఇచ్చినటువంటి నోట్లు కూడా చింపేసి అక్కడక్కడే మాకు ప్రతిపక్ష హోదా కావాలని అక్కడ నినాదాలు చేయడం కానీ, అంటే అక్కడ గవర్నర్ మాట్లాడుతున్నారు, ఆయన మాట కూడా విలువివ్వకుండా అక్కడ నుంచి వాకౌట్ చేయడం. అంటే వాళ్ళకి 11 సీట్లు ఉన్నాయి, ఒక్కొక్క సీట్కి ఒక్కొక్క నిమిషం ఉందాం, 11 నిమిషాలు ఉంటే అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనేసి అక్కడ బయటకు వచ్చి మళ్ళీ అక్కడ వచ్చి మీడియా ముందు కూడా మాకు ప్రతిపక్ష హోదా కావాలి, రాజ్యాంగ పరంగా మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మాకు రైట్స్ ఉన్నాయనే విధంగా మాట్లాడుతున్నారు. ఏ రకంగా చూసుకున్న వాళ్ళకు ప్రతిపక్ష హోదా రాదు అనే క్లియర్గా కూడా అర్థమైపోతుంది. సో అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ మాత్రం క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మీరు ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని వేషాలు వేసినా, ఇక్కడ కేంద్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పటికీ కూడా ఇక్కడ ప్రజలు ఇచ్చిన తీర్పు కరెక్ట్గానే ఉంది. మీకు ప్రతిపక్ష హోదా మాత్రం రాదు అని మాత్రం ఆయన తేల్చి చెప్పడం జరిగింది. మరి ఇంకా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంకెన్నిసార్లు అడుగుతారు? అంటే ఆయన పరువును ఆయన తీసుకుందామని అనుకుంటున్నాడా? సో ప్రతి ఒక్క సాధారణ ప్రజలు కూడా ఆల్రెడీ మాట్లాడుతున్నారు. మీకు ఆల్రెడీ 11 సీట్లు ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని ఎందుకు పోరాడుతున్నారు? ఓకే, మీకు ప్రతిపక్ష హోదా కావాలని అంటున్నారు కాబట్టి దాని తగ్గట్టుగా మీరు వ్యవహరిస్తున్నారా? మీరు ఎప్పుడు చూసినా కూడా ప్రెస్ మీట్లు పెట్టినా సరే, అదేవిధంగా అసెంబ్లీకి వెళ్ళినా సరే, అంటే నీ సొంత లాభం గురించి ప్రతిపక్ష హోదా అని మాట్లాడుతున్నారు. కానీ ప్రజలకు ఈ సమస్య ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలు మీకు వరకు అందుతున్నాయా లేదా, మరి వాళ్ళు సరిగ్గా ఉంటున్నారా లేదా, ఇలాంటివన్నీ కూడా పట్టించుకోకుండా ఎప్పుడు కూడా సొంత లాభం గురించే మాట్లాడే నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి కూడా ఏం లాభం అని ప్రజలు కూడా అంటున్నారు. సో మరి చూడాలి ఇక ముందు ఏం జరుగుతుంది ఏంటి అని.